రైట్ తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సాధించిన తెలంగాణను సాగునీటిలో విద్యుత్ రంగంలో ఏ రంగం తీసుకున్నా ఈ దేశానికి రోల్ మోడల్ గా అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్ గా ఒక దిక్సూచిగా తెలంగాణను తయారు చేసింది. కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం ఇది పేగు బంధం, తల్లి బిడ్డల బంధం. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకున్న బంధం. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించిండు. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నేను 2020 మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు. నువ్వు 2020 ఆడతావేమోగా, నువ్వు 2020 ఆడవు. వాస్తవంగా నువ్వు 2020 దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్కి ఆడతావు. అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి, నీదంతా తొండి మ్యాచ్ ఉంటుంది. తొండి ఎగ్గొట్టే మ్యాచ్ ఏంది? నీ మాటల్లో తొండి, హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటుంది నీ దగ్గర. కానీ కలెక్షన్లో మాత్రం 2020 ఆడతావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు. ఆగమాగం ఉండవు నువ్వు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని 2020 కలెక్షన్ స్టార్ట్ చేసినావు. కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు. ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు, వన్డే అయినా అద్భుతంగా ఆడతాడు, 2020 అయినా ఆడతాడు. ఎప్పుడు ఏదాలో గదా ఆడతాడు కేసీఆర్. ఎప్పుడు ఏదాలో ఆడతాడు. అవసరమైతే డిఫెన్స్ కొడతాడు, అవసరమైతే 6 కొడతాడు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు? మళ్ళీ కేసీఆరే రావాలి, మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి నోట. ఇది నేనేదో ఉపన్యాసం కోసం చెప్తలేను. కారులో పోతా ఉంటే సిగ్నల్ పడితే పాపం ఉన్నది, ఇట్లా తలుపు కొట్టి అద్దం దించి సార్ కేసీఆర్ కావాలి, మళ్ళా మనమే రావాలి, వీడు బాగలేడని. అది టాక్సీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, అది ఎవరన్నా కానీ, ఆ రోడ్డు మీద పోయే పిల్లలు కావచ్చు, మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజలకు అర్థమైంది. ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు, కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు. కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం, పేగు బంధం. ఇవాళ అందరు కూడా కేసీఆర్ని కోరుకుంటున్నారు. జనరల్గా ఏమంటారు? ఓటమి విజయానికి నాంది అంటారు. మనం మొన్న ఓడితే ఓడొచ్చు, కానీ రేపు భవిష్యత్తులో మరో 3 టర్ములు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఇది నాంది కాబోతా ఉంది. సరే, అది ఎప్పుడు వస్తాయా ఏమొస్తాయా రాని, కానీ అందరు కూడా ఇలా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. నిజానికి కేసీఆర్ లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదా? ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఎంతో మంది మాట్లాడుతుండు, ఒకటి తెచ్చినామంటుండు, ఇంకొకటి ఇచ్చినామంటుండు. కానీ ఇలా తెలంగాణ వచ్చిందంటే, ఢిల్లీ కదిలిందంటే దానికి ఒకే ఒక్కడు కారణ జన్ముడు మన కేసీఆర్. ఆ కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు మనందరం కూడా ఇంత ఉత్సాహంగా మా తలసాని సీనన్న నాయకత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం. సీనన్న గారిని ఇంత అద్భుతంగా ఆ పాటలు కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు హృదయపూర్వకంగా సీనన్నకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు దయచేసి మన ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కార్పొరేటర్లకు, ఇన్ఛార్జీలకు, మాజీ కార్పొరేటర్లకు అందరికీ పేరు పేరున కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చివరిగా ఏంటంటే ముఖ్య అతిథి గారు మాట్లాడినాక మీరు